ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా సుఖంగా వర్ధిల్లాలి మీరిద్దరు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. పిన్ని బాబాయిల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి, వెళ్ళండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్, సంతోషంగా ఉండండి. మీ అక్క చెల్లెళ్ళిద్దరూ భలే ప్లాన్ వేశారుగా. మీ అక్కేమో మా బాలాగాణి మాయలో వేసి కేర్ టేకర్గా ఇంటికొచ్చింది. నువ్వేమో ఏకంగా అనంతని బుట్టలో వేసుకుని ఈ ఇంటి కోడలుగా ఇంటికొచ్చావు. అసలు మీ అక్క ఒక అబ్బాయికి కేర్ టేకర్గా ఎలా వచ్చింది? కొంచెమైనా సిగ్గుందో? సిగ్గుంటే ఇలాంటి పనులకు ఎందుకొచ్చేది? పెద్దింటి కోడలుగా వచ్చావు. నువ్వు మీ అక్కల క్యారెక్టర్ లేని పనులు చేయకుండా పద్ధతిగా ఉండు. వావ్, వాట్ ఏ షాట్. గాయత్రి మంచి పని చేసావు. నాన్న నువ్వు ఊరుకో. గాయత్రి, అంత కోపం ఎందుకమ్మా? నీకు వాసుకి అత్తయ్య అవుతుంది. ఒక మాట అంటే కొంచెం సౌమ్యంగా చెప్పొచ్చు కదా. ఏమైంది గాయత్రి? ఎందుకు వాసుకుని అలా కొట్టావు? చూడండి అత్తయ్య, చూడండి, పెద్దింటి కోడలుగా వచ్చో జాగ్రత్తగా ఉండు అని మంచి మాట చెప్పినందుకే కొట్టింది. కాదు బామ్మగారు, ఈవిడ నా గురించి మా అక్క గురించి చాలా తక్కువ చేసి మాట్లాడింది. ఎలా మాట్లాడినా నీకంటే పెద్దదాన్ని అలా కొడతావా? నేనే మా ఆవిడ ఇంతవరకు కొట్టలేదు. నా దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. గాయత్రి నువ్వుండు. ఆగక్క. ఏం మాట్లాడరే? అత్తయ్య, మీ ముందు నన్ను కొడితే కామ్గా ఉంటారేంటి? మిమ్మల్ని కొట్టిన విషయమే కాదండి, మీరన్న మాటలు కూడా చెప్పండి. నేనేమన్నాను? పద్ధతిగా ఉండమ్మా అని చెప్పాను. అది కూడా తప్ప? అబద్ధాలు చెప్పకండి. గాయత్రి, తన మీద చెయ్యెందుకేశావు? తను నీకన్నా వయసులో పెద్దది. పెద్దవాళ్ల మీద చేయి చేసుకోవటం తప్పు. బామా, పిన్ని నన్ను చాలా సార్లు తిట్టింది. పిన్నికి అలా దెబ్బలు పడాల్సిందే. గాయత్రి, నువ్వు మంచి పని చేసావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.